శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో వైద్యనాథ జ్యోతిర్లింగము. స్థల పురాణాన్ని బట్టి మనకు తెలిసినది ఏమిటంటే, ఒకసారి రావణ బ్రహ్మ, ఆయన చాలా గొప్ప శివభక్తుడు కదా, తన తల్లి అయినటువంటి కైకసి కోసము పరమేశ్వరునితో సహా కైలాసాన్ని పెకలించాలని వెళ్ళి ఆ శివుని కోసం అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేసి ధ్యానించి కైలాసాన్ని పెకలించడానికి ప్రయత్నం చేయగా ఆ భక్తుని పరీక్షించడానికి కైలాసాన్ని శివుడు అణిచేశాడని, అప్పుడు రావణుడు ఆ శివుని చాలా భక్తి శ్రద్ధలతో వేడుకోగా ఆ కరుణామయుడైనటువంటి శివుడు అతనికి తన ఆత్మలింగాన్ని ఇచ్చాడని, అది ముల్లోకాలకు వినాశ కారణమని భావించి బ్రహ్మ శివుని హెచ్చరించినా శివుడు దాని గురించి అతను ఏమీ మాట్లాడలేదని, అప్పుడు నారదుడు కల్పించుకుని ఈ విపరీతాన్ని తొలగించాలి అని అంటే ఇక తాను స్వయంగా పూనుకోవాలని చెప్పని గణపతిని, ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రేరేపించగా ఆయన ఒక బాలుని రూపంలో ఉండి రావణుడు వెళ్ళేటువంటి మార్గంలో అక్కడ అతను కాచుకుని ఉంటాడు. నారదుడు సాయం సమయానికి, సంధ్యా సమయానికి రావణుడికి ఎదురేగి, నువ్వు నీ యొక్క సంధ్యావందనం ముగించుకోవాలి కదా అని జ్ఞాపకం చేస్తే, అక్కడున్నటువంటి బాలగణపతిని చూసి, ఈ బాలుని చూసి రావణుడు, నేను వచ్చేంత వరకు కూడా ఈ ఆత్మలింగాన్ని పట్టుకునుండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టుకో అంటాడు. ఆ బాలుడు అంగీకరించి, నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడే పెట్టేస్తాను అంటాడు. సరే అని రావణుడు వెళ్ళి ఆ సంధ్యావందనం ముగించుకోవడానికి ఆయన ప్రయత్నం ఆరంభించగానే 3 సార్లు పిలుస్తాడు గణపతి, కింద పెట్టేస్తాడు. అది అట్లా భూమిలో ఉండిపోతుంది. దాన్ని పెకలించడానికి రావణుడు చాలా ప్రయత్నం చేస్తాడు, అనేక గాయాల పాలవుతాడు. అప్పుడు శివుడు అతనిని కరుణించి, నేను ఇక్కడే జ్యోతిర్లింగమై వెలుస్తాను అని చెప్పి అంటాడు అని రావణాసుడికి స్వస్థత చేకూరుస్తాడు, వైద్యం చేస్తాడు. అప్పటి నుంచి అది వైద్యలింగం కింద దాన్ని భావన చేస్తూ ఋషులు, మునులు అందరూ కూడా, దేవతలందరూ కూడా దాన్ని అర్చించడం జరుగుతూ ఉంటుంది. అలా భక్తితో సేవించిన వాళ్ళందరికీ కూడా అమృతం లభిస్తుంది అని, అది జ్యోతిర్లింగమై నిలిచిందని చెప్పి ఈనాటికి కూడా రహస్యంగా దేవాది దేవులందరూ కూడా వచ్చి ఆ లింగానికి పూజలు చేస్తారని ఒక భావన. మాస శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రాన్ని దర్శించి భక్తులందరూ కూడా పునీతులవుతూ ఉంటారు. ఆ యొక్క వైద్యలింగాన్ని, ఆ జ్యోతిర్లింగాన్ని మనం గానం చేసుకుందాం. కనుమా మనమున కైవల్యమోసగే ద్వాదశ జ్యోతిర్లింగములు, వినుమా మనసును నిశ్చలపరచి శివమహిమా దివ్య గాథలను. వైద్యనాథ జ్యోతిర్లింగము. సర్వాంతరాత్మకుడు తేజోస్వరూపుడు సదాశివుడు జ్యోతిర్లింగ రూపుడై, వేదభూమి భరతావనిలో వైద్యనాథునిగా కొలువైన పావన క్షేత్రము. బ్రహ్మవేణి సరస్వతి నదుల నడుమనున్నది పర్లి గ్రామము. మహారాష్ట్రమున వైజయంతి జయంతి పేరున పిలువబడిన అతి పురాతన ప్రాంతమిది. పచ్చని గిరులు తరులతో అలరారుతూ రమణీయ శోభలతో కనువిందు చేయు
ఆ పుణ్యక్షేత్రాన సతి పార్వతితో వలసెను మహేశుడు స్వయంభూ జ్యోతిర్లింగ రూపుడై. మధ్యరేఖయని అపూర్వ కాశీయని చితాభూమియని దైవవాసమని యుగయుగాలుగా ఆశ్రితుల పాలిట సాక్షాత్ వైద్యునిగ శివుడు నెలకొన్న పుణ్యస్థలము. మహాశివ భక్తుడు లంకాధిపతి రావణ బ్రహ్మ తల్లి కైకసి కొరకై పరమేశునితో కైలాసమునే పెకలించబెడలే తల్లి పూజ నిమిత్తమై. భక్తి ప్రపత్తులతో శివుని ధ్యానించి తన భుజ బలముతో కైలాసము పెకలించగా వసుధ కంపించెను, శివగణాలు భీతిల్లెను. పార్వతి వేడెను శివుని ఈ ఉపద్రవము దప్పించమని. నిజ భక్తుని పరీక్షించగా మహాదేవుడు కైలాసము నణిచే. మోయలేని గిరి బరువును మోయుచు రావణుడంతట దీనుడై శివుని వేడే. కరుణాంతరంగుడు పరమేశ్వరుడు రావణు ఎదుట సాక్షాత్కరించి అతని దీక్షకు మధురగణానికి మెచ్చి వరమిచ్చెద కోరుకొమ్మని పలికే. తన జనని కైకసి పూజించుటకై కైలాసమునే కోరుకుంటిననగా అంతకు మించిన ఆత్మలింగమును గైకొనమని మహేశుడు వరమనుగ్రహించే. లోకకంటకుడు లంకాధిపతికి ఈ రీతి ఆత్మలింగమునిచ్చుట ముల్లోకాల వినాశ కారణమని చతుర్ముఖుడు హరి హెచ్చరించే శివుని. నారదుడంతట కల్పించుకుని ఈ విపరీతము తొలగవలెనన్న మాయోపాయము ఆలోచించవలే. తానే స్వయముగా పూనుకొనిదననయే. రావణాసురుని మార్గమధ్యమున నారదముని నిలచి పలకరించి సంధ్యా సమయము మించుచున్నది, శివారాధనకు సమయమాయెననే. లంకేశుని హెచ్చరించి తన దారిని తాను వెడలిపోయెను. ఆత్మలింగమును ఎక్కడుంచినను అది ఆ స్థలముననే స్థిరపడుననడి. మహేశుని మాటలు స్ఫురించి గోపాల బాలక రూపమునున్న గణపతికి ఆలింగమునిచ్చి నేలను పెట్టక చేతనుంచమనుచు రావణ బ్రహ్మ వేడిన తదుపరి అతని కోరిక మన్నించి గణపతి ముమ్మారు పిలిచెద నిన్ను రాణి పక్షమున లింగమును భువినిడెదననియే. సంధ్యావందన మాచరించు రావణుని ముమ్మారు పిలిచెను బాలగణపతి. లంకేశ్వరుడు వచ్చునంతలో శివుని ఆత్మలింగమును భువిని జార్చెను బాలుడు.
భువి స్థిరపడిన ఆత్మలింగమును పెకలించుటకై విశ్వప్రయత్నము ఎంతగానో చేసిన లంకాధీసునికి గాయములాయెను శివుడచట జ్యోతిర్లింగమై నిలచెను. రావణాసురుని తపనను చూసి మది కరిగి మహేశుడు స్వయముగా స్వస్థత చేకూర్చే రావణాసురునికి నాటి నుంచి వైద్యనాథుడయ్యే పరమేశుడు ఈ క్షేత్రమున. ఈ విషయము పసిగట్టిన అసురులు లింగమును తాకగా విస్ఫులింగము వచ్చెను. భీతిల్లిన వారు వెనుతిరిగిపోవగా భక్తితో సేవించిన దేవగణాలకు అమృతము లభించెను. ఆత్మలింగము భువిన స్థిరపడిపోయెను. ప్రముఖ జ్యోతిర్లింగమై నిలిచెను. సురలు మునులు నరులందరికీ స్వస్థత చేకూర్చు వైద్యునాథుడయ్యే మహేశుడచట. మాస శివరాత్రి మహాశివరాత్రి శ్రద్ధాభక్తి విశ్వాసముతో హరిహర తీర్థమందు స్నానమాచరించి భక్తులు స్వామిని దర్శించి తరించెదరు. నలుదిశల నందాదీపాలతో నడుమన సాలగ్రామ ప్రసన్న రూపుడై త్రికాల పూజల అభిషేకాలతో సర్వాలంకార శోభితుడై స్వామి కరుణించు భక్తులను. కనుమా మనమున కైవల్యమొసగే ద్వాదశ జ్యోతిర్లింగములు. వినుమా మనసును నిశ్చలపరచి శివమహిమా దివ్య గాథలను.